యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగుతుంది. హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ కేవలం ఇరాన్ అమెరికాకి మాత్రమే కాదు, ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మరొకసారి శాంతి చర్చలు జరగొచ్చు అంటూ లీక్లు వస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి ఇరాన్ అమెరికా మధ్యలో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా, చైనా లాంటి అగ్రదేశాలు సైతం శాంతి చర్చలకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మేము కూడా మధ్యవర్తిత్వం వహిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు చర్చలకు రావాలంటేనే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయంటూ ఇరాన్ అమెరికా మొదలుపెట్టారు. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్కి ఓకే చెప్పుకున్న సమయంలో 20 ఏళ్ల పాటు న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపేయాలని అమెరికా చెప్పడం, లేదు మహా అయితే 5 ఏళ్ల పాటు మాత్రమే ఆపుతామంటూ ఇరాన్ చెప్పిన నేపథ్యంలో ఈ విషయంలో సందిగ్ధత కారణంగా ఈ చర్చలు విఫలమయ్యాయి మొదటిసారి. ఇప్పుడు రెండోసారి కూడా చర్చలు జరుగుతాయా లేదా, ఒకవేళ జరిగితే ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియని ఈ పరిస్థితుల్లో ఇరాన్ గల్ఫ్ దేశాలు మరియు అమెరికాకి చాలా పెద్ద ఎత్తున రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడుతుంది. మా యొక్క రూల్స్కి మీరు ఓకే అంటేనే, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్కి మీరు ఓకే అంటేనే మేము చర్చలు రావడానికైనా, చర్చలు చేయడానికైనా, చర్చల తర్వాత అయినా సరే పరిస్థితులు నార్మల్గా ఉండడానికి మేము సహకరిస్తామని చెప్తున్నారు. ఈ యుద్ధం వల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోయాం, దానికి మీరే కారణం అంటూ గల్ఫ్ దేశాలని, అమెరికాని వేలెత్తి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం నష్టపోయింది, అమెరికా వల్ల ఏం నష్టపోయింది, గల్ఫ్ దేశాల వల్ల ఎలా నష్టపోయింది, ఆ దేశాలకి ఇప్పుడు ఇరాన్ పెడుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి, 1 by 1 నేను మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు అసలు ఇరాన్ ఏ పరిహారం కోరుకుంటుంది, తాము ఎలా నష్టపోయింది అనేది చూద్దాం ఒకసారి. ఇరాన్ కోరుకునే అసలు పరిహారం ఏంటి, ఏమడుగుతుంది ముందు అంటే, యుద్ధంలో జరిగినటువంటి ఆర్థిక నష్టానికి పరిహారం కావాలి అంటుంది. మనందరికీ తెలిసిందే, కొన్ని వందల వేల మిజైల్స్ని ఇరువైపులా ఉపయోగించారు. ఇరాన్ సైతం కొన్ని వందల మిజైల్స్ని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ మీద, అమెరికా స్థావరాల మీద, ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి ఉపయోగించింది. మళ్ళీ అలాంటి ఆయుధాలు తయారు చేసుకోవాలన్నా మరొకసారి, అలాగే యుద్ధంలో చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను ఉపయోగించారు, ఇతర ఆయుధాలను కూడా. సో చాలా తీవ్రంగా నష్టపోయింది. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ మీద, ఆయిల్ స్టోర్స్ మీద, రిఫైనరీల మీద జరిగినటువంటి దాడి వల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం. సో ఓవరాల్గా ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి విధ్వంసానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇరాన్ నష్టపోయింది. ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత మీదే అంటూ ఓవైపు గల్ఫ్ దేశాలని, మరోవైపు అమెరికాని చెప్తోంది. సో ఒకవేళ శాంతి చర్చలే కనుక సఫలమైతే ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి మీరే రెస్పాన్సిబిలిటీ, మీరే వాటిని మాకు సమకూర్చాలి అని చెప్తోంది. అంటే ఆర్థికంగా ఒక రకమైన నష్ట పరిహారాన్ని ఇరాన్ ఇప్పుడు అమెరికాని, గల్ఫ్ దేశాలని కోరుతుంది. అది కూడా కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో తర్వాత లెక్కలు వేసి, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత లెక్కలు వేసి ఎన్ని ఆయిల్ స్టోర్స్ పోయాయి, ఎన్ని రిఫైనరీస్ పోయాయి, లేకపోతే ఎంత పెద్ద ఎత్తున మిజైల్స్ ఉపయోగించారు, ఇంకా బ్రిడ్జెస్ మీద లేకపోతే ఇతర పవర్ ప్లాంట్స్ మీద జరిగినటువంటి దాడులు ఎన్ని బిల్డింగ్స్ని ఇప్పుడు వాళ్ళు కూల్చేశారు, వీటన్నిటిని లెక్కలు వేసి ఎంత నష్టపోయామో చూసి ఆ నష్టానికి ఖచ్చితంగా మీరు పరిహారం చెల్లించాలి అని అమెరికాని, గల్ఫ్ దేశాలని అడుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఆయిల్ మార్కెట్లో సహకారం కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ యొక్క ఆయిల్ మార్కెట్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ వల్ల ఎవరో ఎందుకు, మనమే ఒక పెద్ద ఎగ్జాంపుల్. భారతదేశం ఒకప్పుడు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది, కానీ ఇప్పుడు భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం మానేసింది. భారతదేశంతో పాటుగా జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా ఇలా ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆపేశాయి. దీనివల్ల ఇప్పటి వరకు ఇరాన్కి మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం జరిగింది. అతి తక్కువ సమయంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఇరాన్ యొక్క మార్కెట్ పూర్తిగా కుదేలైపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ మార్కెట్లో మాకు సహకారం కావాలి, ఇతర దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి కూడా మాకు సహకారం కావాలి, శాంక్షన్స్ని ఎత్తివేయాలి అని చెప్పేసి ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ చూద్దాం. పెట్టుబడులు అలాగే ట్రేడ్ రిలేషన్స్.
పెట్టుబడులు అంటే ప్రపంచ దేశాల నుంచి తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళ మీద కూడా ఈ శాంక్షన్స్ కారణంగా వాళ్ళ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ప్రెషర్ ఉండడాన్ని మనం చూసాం. వాటితో పాటుగా ఈ ట్రేడ్ రిలేషన్స్ అంటారు, అంటే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఆయా దేశాలతో చేసుకునేటువంటి ఒప్పందాలు. ఇప్పటికే రష్యా లాంటి దేశాలతో, చైనా లాంటి దేశాలతో చాలా మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ కొన్ని రకాలైనటువంటి ఆయుధాలని సైతం ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే పరిస్థితి. ఈవెన్ ఈ యుద్ధంలో కూడా రష్యా నుంచి చైనా నుంచి పెద్ద ఎత్తున టెక్నికల్ అలాగే అమ్యునేషన్ సపోర్ట్ అనేది ఇరాన్కి అందింది అనేది మనం చూస్తున్నాం. కానీ ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనడానికైనా, ఇతర దేశాలతో ఆయుధ వ్యాపారం చేయడానికైనా, లేదంటే ఇతర ఏ రకాలైన ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్కి సంబంధించి అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ వల్ల పూర్తిగా ఇతర దేశాల నుంచి వచ్చే సహకారం ఆగిపోయింది. సో ఇప్పుడు ఆ విషయంలో తమకి సపోర్ట్ కావాలని చెప్పేసి అంటుంది. అంటే ఇతర దేశాలు ఒకవేళ ఇరాన్లో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ, ఇతర దేశాల్లో ఇరాన్ పెట్టుబడులు పెట్టాలనుకున్నా, అలాగే ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించి అవి ఆయుధాలైనా సరే, ఆయిల్ అయినా సరే, ఇతర ఏ రకాల గూడ్స్ అయినా సరే మా మీద ఒత్తిడి ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ చూద్దాం, భద్రతాపరమైనటువంటి హామీలు. ఇది ఇరాన్ అడుగుతున్నటువంటి డిమాండ్స్లో అతి పెద్ద డిమాండ్, చాలా కీలకమైనటువంటి డిమాండ్ అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా కానీ ఇతర ఏ దేశాలు, అమెరికా మిత్ర దేశాలు ఏవి కూడా ఇరాన్ మీద దాడులు చేయకూడదు అనేది, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా నుంచి ఇరాన్ మీద ఫ్యూచర్లో దాడులు జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పటిష్టమైనటువంటి అగ్రిమెంట్స్ రాసుకోవాలి అని చెప్పేసి ఇరాన్ అడుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. అంటే సుదూర ఫ్యూచర్లో, దగ్గరలో ఉన్నటువంటి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి దాడులు ఇరాన్ మీద జరిగినా సరే అది యుద్ధం చర్యలుగానే భావిస్తాం మేము అని చెప్పి ఇరాన్ ఇప్పుడు ఈ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. వీటితో పాటుగా చాలా పెద్ద ఎత్తున అమెరికా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి సైనిక స్థావరాలను తొలగించాలి అని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇలా అనేక కీలకమైనటువంటి డిమాండ్స్ని, తమకు జరిగినటువంటి నష్టానికి పరిహారంగా, అలాగే ఫ్యూచర్లో ఎలాంటి సమస్య లేకుండా ఇరాన్ కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూద్దాం, అసలు ఈ డిమాండ్స్ని ఎందుకు అడుగుతుంది? మేము పలానా రకంగా నష్టపోయాం అని ఇరాన్ చెప్తోంది, మాకు పలానా కాంపన్సేషన్ కావాలి అని అడుగుతుంది, బాగానే ఉంది. బట్ అసలు ఈ నష్టం ఎందుకు వచ్చింది అనేది కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం, కొంచెం పాస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. చూస్తే ప్రధానంగా కనిపించేది అమెరికా ఆంక్షలు, శాంక్షన్స్. ప్రపంచ దేశాల మీద శాంక్షన్స్ పేరుతో ఇప్పటికే అమెరికా ఎలా చెలరేగిపోతుందో మనం చూస్తున్నాం. కానీ ఇరాన్ మీద అమెరికా శాంక్షన్స్ మొదలైంది 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో కాదు, 79 తర్వాత అక్కడ ఉన్నటువంటి షా రూలింగ్ మీద వ్యతిరేకత వచ్చి అక్కడ ఇస్లామిక్ రెజిమ్ మొదలైనప్పటి నుంచి 1979లో ఈ మార్పు జరిగినప్పటి నుంచి కూడా అప్పటి వరకు అమెరికాతో చాలా మంచి రిలేషన్షిప్స్ ఉండేవి ఇరాన్కి. ఎప్పుడైతే ఖొమేనీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఎప్పుడైతే అక్కడ అధికారాన్ని చేపట్టిందో అప్పటి నుంచి అమెరికాతో ఉన్నటువంటి బంధాలు పోయాయి. అప్పటి నుంచి ఇరాన్ మీద అమెరికా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తూ వచ్చింది. వాటిలో చాలా ముఖ్యమైనవి మనం చూస్తే ప్రధానంగా అప్పటి వరకు అమెరికాతో ఉన్నటువంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ని కట్ చేసింది. అట్ ది సేమ్ టైం అణు ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావడం, వాటితో పాటుగా చాలా తీవ్రమైనటువంటి ఆంక్షలు, ఇరాన్తో ఏ దేశాలైతే వ్యాపారం చేస్తున్నాయో ఆ దేశాల మీద ఆంక్షలు పెట్టడం, ఇలా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇరాన్కి చేసింది. సో ఈ శాంక్షన్స్ని పూర్తిగా ఎత్తివేయాలి అంటే ఇతర దేశాలు తమతో వ్యాపారం చేయడానికి ప్రాబ్లం ఉండకూడదు, ఇతర దేశాలతో తాము వ్యాపారం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అమెరికా నుంచి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పూర్తిగా తొలగిపోవాలి అని ఇరాన్ కోరుతుంది. అంటే 1979 నుంచి ఇప్పటి వరకు పెట్టినటువంటి అన్ని శాంక్షన్స్ను పూర్తిగా తీసివేయాలని చెప్పేసి ఇరాన్ అడుగుతోంది. సో మరొకటి నెక్స్ట్ చూస్తే యుఎస్కు గల్ఫ్ దేశాల సహకారం. ఈ విషయంలో ఇరాన్కి అతిపెద్ద సమస్య ఉంది. మనందరికీ తెలిసిందే, గల్ఫ్ దేశాల్లో యుఎస్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది తమ భద్రతకి అతిపెద్ద సమస్యగా ఇరాన్ భావిస్తూ వస్తుంది. కాబట్టి గల్ఫ్ దేశాలు యుఎస్కి ఇలా సహకరించడం తమకు ఇష్టం లేదని,
దానికోసమే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల మీద మేము దాడులు చేస్తూ వస్తున్నాం, అరబ్ దేశాల మీద అంటూ ఇరాన్ చెప్పుకురావడాన్ని మనం చూసాం. కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ సైనిక స్థావరాలని అక్కడి నుంచి తొలగించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాలు యుఎస్కి ఈ రకంగా సైనిక పరమైనటువంటి హెల్ప్ చేయకూడదు అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిమాండ్ మనకి ఇరాన్ నుంచి కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఆయిల్ మార్కెట్లో నష్టం రావడం అనేది చాలా కీలకం. ముఖ్యంగా ఇరాన్కు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించినటువంటి వ్యాపారం. సో ప్రపంచ దేశాలు లైక్ జపాన్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా జపాన్ కానీ సౌత్ కొరియా కానీ భారతదేశాల లాంటి దేశాలని నిలువరించడం ద్వారా వ్యాపారం చేయకూడదు, ఒకవేళ చేస్తే మీ మీద కూడా శాంక్షన్స్ వేస్తానని చెప్పి అమెరికా హెచ్చరించడం వల్ల ఆ దేశాలు వెనక్కి వెళ్ళిపోవడంతో సుమారుగా 40 నుంచి 50% వరకు ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ వ్యాపారం దెబ్బతింది. వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తగ్గిపోయింది. దీన్ని మళ్ళీ తిరిగి పూడ్చుకోవాలి. ఆయిల్ మార్కెట్లో వచ్చినటువంటి నష్టానికి మాకు ప్రతిఫలంగా మరిన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి ఇప్పుడు ఇరాన్ కోరుతుంది. నెక్స్ట్ చూద్దాం. యుఎస్ మిలిటరీ బేసులతో భద్రత ముప్పు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా యుఎస్కి సంబంధించినటువంటి మిలిటరీ బేసిస్ అన్ని, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ బేసిస్ అన్ని తీసివేయాలి. తమ పక్కనే శత్రువులు ఉంటే తమకు నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సేఫ్టీ అనేది మాకు ముఖ్యం. కాబట్టి మా చుట్టూ ఉన్నటువంటి, మా పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు మనందరికీ తెలిసిందే. పర్షియన్ గల్ఫ్ ఇటువైపు ఉంటే అటువైపు ఉన్నటువంటి మొత్తం అన్ని గల్ఫ్ దేశాలు, ఈ వైపు ఇరాన్ ఉంటే ఆ వైపు గల్ఫ్ దేశాలు మనం చూస్తున్నాం. ఓమన్ దగ్గర నుంచి సౌదీ అరేబియా దగ్గర నుంచి యుఏఈ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. సో అక్కడక్కడ అన్ని చోట్ల అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉండడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టపోవడానికి కూడా ఒక కారణమైంది. కాబట్టి ఆ సైనిక స్థావరాలని అక్కడి నుంచి తొలగించాలి అని ఇప్పుడు ఇరాన్ కోరుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. గల్ఫ్ దేశాలపై ఒత్తిడితో అంతర్జాతీయంగా సింపతి పొందాలని కూడా కొంత ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఏమని? అక్కడెక్కడో ఉన్న అమెరికాకి ఇరాన్ గల్ఫ్ దేశాలన్నీ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సైనిక స్థావరాలను అక్కడ పెట్టుకొని మా మీద దాడులు చేశారు, మా మీద శాంక్షన్స్ విధించి గల్ఫ్ దేశాలకి అవకాశం కల్పించడం వల్ల, అంటే ఇతర గల్ఫ్ దేశాలకి అవకాశం కల్పించడం వల్ల వ్యాపారం చేసుకోవడానికి మాకు రావాల్సిన ఆదాయం కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆదాయం కూడా వాళ్ళకే పోయింది. కాబట్టి మేము వీళ్ళందరి దగ్గర నేను బాధితుణ్ణి అని ఇరాన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తిరిగి మళ్ళీ వాళ్ళ వ్యాపార అవకాశాలు వాళ్ళకి కల్పించాలని చెప్పి ఇరాన్ కోరుతుంది. వాళ్ళకి వెళ్తున్నటువంటి ఆ ఇన్కమ్ షేర్ని తనకి తిరిగి రైట్ఫుల్గా తెచ్చుకోవాలి అనేది ఇరాన్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇన్నేళ్లుగా ఆ దేశాల మీద ఒత్తిడి చేస్తున్నప్పటికీ అమెరికా మాట విని ఆ దేశాలు తమ దగ్గర ఈ సైనిక స్థావరాలను పెట్టుకోవడం, లేకపోతే తమ దగ్గరికి వ్యాపారం కోసం వస్తున్నటువంటి దేశాలని తమ వైపు లాక్కోవడం చేయడం వల్ల తాము ఒక బాధితుడిగా మిగిలిపోయాం అని చెప్పి ఇరాన్ ఇక్కడ కొంత ప్రకటించుకునే ప్రయత్నం, ప్రపంచ దేశాలకు చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మీకేమనిపిస్తుంది? సమంజసమైనటువంటి డిమాండ్స్ కానీ అనిపిస్తుందా? డూ యూ థింక్ ఆల్ దీస్ డిమాండ్స్ ఆర్ కరెక్ట్? డూ యూ థింక్ ఆల్ దీస్ expectations are right? What do you think? Try to comment.